పల్లె వెలుగు న్యూస్ కి స్వాగతం. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండల కేంద్రంలో బుధవారం బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి వేముల యాదయ్య 6వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆయనకు జనం నీరాజనం పలికారు. ఈ సందర్భంగా ఓటర్లు పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాము అధికారంలో లేనప్పుడే గుర్రంపోడు మండల కేంద్రంలో వీధి లైట్ల వెలుగులు పలు సమస్యలు తీర్చామని, తనను గెలిపిస్తే ఎస్సీ కాలనీలో మురికి కాలువలు, వీధి లైట్లు, నీటి సమస్య తీరుస్తామని హామీ ఇచ్చారు. త్వరలో రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, వార్డు అభ్యర్థులు తదితరులు భారీగా పాల్గొన్నారు. సర్పంచ్ అభ్యర్థిగా వేముల యాదన్న 4వ నెంబర్ ఖచ్చితంగా ఒకసారి అవకాశం ఇవ్వాలి. గౌన్ గుర్తు 6వ నెంబర్ వార్డు నెంబర్ బాల్ గుర్తు. ఎట్నే కవితని ఇక్కడ 6వ నెంబర్ వార్డు మెంబర్గా కవితను పెడుతున్నాం. అమ్మాయి చదువుకున్న అమ్మాయి, ఆయన చదువుకున్నాడు. ఇక్కడ వార్డు మెంబర్లు నిలబెట్టుకున్న వాళ్ళందరం చదువుకున్న వాళ్ళమే. ఖచ్చితంగా ఊర్లో మార్పు తీసుకొస్తాం. ఈ ఒక్కసారి సర్పంచ్గా గుర్తుకు ఫుట్బాల్ గుర్తు, వార్డు మెంబర్ గుర్తు, గౌన్ గుర్తు, ఈ రెండింటి మీద ఓటేసి మమ్మల్ని గెలిపిస్తే మేము కూడా మీ అందరినీ చూసుకుంటాం, ఊరిని గెలిపిస్తాం. ఖచ్చితంగా మేము సహకరించాలా. ఈ ఒక్కసారి సర్పంచ్గా ఫుట్బాల్ గుర్తు, వార్డు మెంబర్గా గౌన్ గుర్తు, వార్డు మెంబర్గా కూడా గౌన్ గుర్తే. ఒక్కసారి అవకాశం ఇచ్చి లోపలికి చదువుకున్న వాళ్ళకి అవకాశం ఇస్తే ఊర్లో ఖచ్చితంగా మార్పు తీసుకొస్తాం. ఏది చేయించినా మా వల్ల అవుతుంది. మేము చదువుకున్న ఎక్కడ దాకైనా సమస్యలు తీసుకోగలుగుతాం. అందరూ వచ్చి చెప్తూనే ఉంటారు కానీ చెప్పురా. ఖచ్చితంగా మీ ఆశీర్వాదం ఉండాలి. ఖచ్చితంగా ఒక్కసారి అవకాశం. మేము అధికారంలో లేకున్నా కూడా 2 ఐమాక్స్ వరకు తెచ్చినాం. ఇది 2 సంవత్సరాలు కాంగ్రెస్ వచ్చినా కూడా చేయలేకపోయారు వాళ్ళు. గుర్రంపోడు గ్రామ ప్రజలకి నమస్కారం. బీఆర్ఎస్ పార్టీ తరఫున బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా గుర్రంపోడు సర్పంచ్ బరిలో వేముల యాదయ్యను నిలబెట్టినాము. ఈరోజు ప్రచారంలో భాగంగా గుర్రంపోడులో ప్రచారంలో భాగంగా 6వ వార్డు అర్జన కాలనీలో ప్రచారం చేయడం జరిగింది. ఈ కాలనీలో 6వ వార్డుగా మన మురుసు కవితని నిలబెట్టడం జరిగింది. ఈ ప్రచారంలో ఇక్కడ తిరిగిన సమస్యలు, ఇక్కడ మురికి కాలువల సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. రోజు పారిశుద్ధ్య సమస్య, కొన్ని వీధులలో సీసీ రోడ్లు లేవు, అలాగే లైట్లు, వైరింగ్ సమస్య కూడా ఉన్నది. పై బజారు, కింది బజారు మొత్తం వాటర్ సమస్య ఉన్నది, అక్కడ వాటర్ కూడా లేదు. ఇలాంటి సమస్యలు ఏమున్నా కూడా కవిత ఒక వార్డు మెంబర్గా ఇక్కడ నిలబడుతున్నది. ఒక చదువుకున్న వ్యక్తి ఆమె. ఇలాంటి సమస్యలు ఏమున్నా కూడా పైదాకా తీసుకుపోగలదు. ఇక్కడ వార్డు మెంబర్గా ఆమెకు గౌను గుర్తు కేటాయించడం జరిగింది. గౌను గుర్తుకు ఓటు వేసి ఇక్కడ 6వ నెంబర్ వార్డు మెంబర్లు గెలిపియాలి. అలాగే వేముల యాదయ్య గారికి ఫుట్బాల్ గుర్తు వచ్చినది, 4వ స్థానంలో ఉన్నది ఫుట్బాల్ గుర్తు. ఫుట్బాల్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని కోరుతున్నాను. గుర్రంపోడు మండల కేంద్రంలో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి నోముల యాదయ్య గారు నియమించడం జరిగింది. 6వ వార్డులో ముడుసు
కవిత గారిని వార్డు నెంబర్ 6వ వార్డు నెంబర్గా నియమించడం జరిగింది. వారిని ఈరోజు ఎస్సీ కాలనీలో ప్రచారంలో భాగంగా కొన్ని సమస్యలకి రెస్పాండ్ రావడం జరిగింది. ఆ యొక్క సమస్యలను వీరిని సర్పంచ్గా బలపరిచిన వేముల యాదయ్య గారిని అధిక మెజార్టీతో గెలిపిస్తే, కవితను కూడా వార్డు నెంబర్గా గెలిపిస్తే అక్కడ ఉన్న సమస్యలకి పరిష్కారము చేయగలుగుతామని మేము వారికి హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు చాలా ఉత్సాహంగా ఎవరింటికి వెళ్ళినా కానీ కేసీఆర్ చేసిన పనుల గురించే చెప్తురు, కానీ ఇతరులు చేసిన పనుల గురించి, గత ప్రభుత్వాలు చేసిన పనుల గురించే చెప్తురు. ఇప్పుడు ఉన్న అధికార పార్టీ చేసిన పనుల గురించి ఏ ఒక్కరు కూడా అక్కడ స్పందన లేదు. ఈ కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా కొరత లేదు, రైతు బంధు కొరత లేదు, రైతు బీమా తక్షణమే సహాయ నిధిగా అందేది మాకు. ఇప్పుడు ఉన్న రైతు బంధు కానీ వానాకాలంలో సీజన్లో కానీ యాసంగి సీజన్లో కూడా ఇంతవరకు పడలేదని వారు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు తర్వాత వచ్చే ఎన్నికలలో కేసీఆర్ గెలిస్తే మనం 10 సంవత్సరాలలో ఏ విధంగా పరిపాలన పాలించుకున్నామో అదే విధంగా మళ్ళా సస్యశ్యామలంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దే దిశగా కేసీఆర్ చేయగలుగుతారని మేము కూడా హామీ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరూ గ్రామ ప్రజలు ఆలోచించి ఈ యొక్క అవకాశాన్ని ఈసారి వేముల యాదయ్య గారికి సర్పంచ్ అభ్యర్థిగా నిలిచినందుకు వారికి ఘన విజయాన్ని కట్టవలసిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ. బాలు గుర్తుకే, గౌను గుర్తుకే, గౌను గుర్తుకే. గుర్రంపోడు గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు బీఆర్ఎస్ ప్రకటించిన నన్ను ఎస్సీ కాలనీలో ఫస్ట్ విడతగా ఇక్కడ ప్రారంభించాము. అదేవిధంగా తిరుగుతున్న క్రమంలో అనేక సమస్యలు, సీసీ రోడ్లు కానీ, మురికి కాలువలు కానీ, వీధి లైట్లు, ప్రత్యేకంగా వీధి లైట్ల గురించి చెప్తున్నారు. వాళ్ళు వీధి లైట్లు లేవని చెప్తున్నారు. అదేవిధంగా ఈ 2 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీ ఎక్కడ కూడా 8 దాటితే కానీ చీకట్లు కమ్ముకపోతున్న వైనం. కాబట్టి మేము ఈ 2 సంవత్సరాలు అధికారంలో లేకున్నా కూడా ఈ సెంటర్లో, మెయిన్ సెంటర్లో ఐమాక్స్ లైట్స్ 2 SBI కాడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వద్దిరెడ్డిగూడెంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి గుర్రంపూడి ప్రజలంతా ఆలోచించి మాపై విశ్వాసం చూపించి అధికారంలో లేనప్పుడే ఐమాక్స్ లైట్లు తెచ్చే విధంగా మేము కృషి చేసినాం. కాబట్టి ఈ సీసీ రోడ్లు కానీ, మురికి కాలువలు కానీ అన్ని మాకు అధికారం కట్టబెడితే ఖచ్చితంగా మీ ప్రతి ఒక్కరికి ఏ సమస్య ఉన్నా అర్ధరాత్రి 12ంటికి వచ్చి తలుపు కొట్టినా లేసే విధంగా అందరికీ నేను పని చేసుకుంటానని మీ అందరికీ పాదాభివందనం చేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ.